పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాకు దారుణమైన టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇప్పుడు అది చూసే సంతృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాంగ్ రన్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఫ్లాప్ అని అర్థమవుతోంది. మొదటి రోజు మాత్రం రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా ఆ తర్వాత రోజు నుంచి పూర్తిగా డౌన్ అయిపోయింది వీరమల్లు. పవన్ కళ్యాణ్ కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాలో ఉన్న కథను చూడండి అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా సినిమా ఫలితం ఆయనకు కూడా అర్థమైపోయింది. ఇదిలా ఉంటే సినిమాకు ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సమయంలో రెండో పార్ట్ ఉంటుందా ఉండదా అనే బేసిక్ డౌట్ అందరిలోనూ ఉంది. పవన్ అభిమానుల్లో కూడా ఈ అనుమానాలు బాగానే ఉన్నాయి. వీరమల్లు మొదటి భాగం కోసమే 5 ఏళ్లు తీసుకున్న దర్శక నిర్మాతలు రెండో భాగం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా అనేది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆయనకు కూడా తెలీదు. ఆయనకు ఉన్న బిజీకి ఇప్పుడు సినిమాలకు డేట్స్ ఇచ్చే సమస్య లేదు. ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకంటే 7.5 కింది వరకు ఆయన కేవలం హీరో మాత్రమే, ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన చేతిలో 3-4 శాఖలు ఉన్నాయి. వాటన్నింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ సినిమాలు కూడా చేయాలి అంటే చిన్న విషయం కాదు. అందుకే ఒక ఏడాది పాటు పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టి తాను చేయాలనుకున్న పనులు అన్నీ ఒక గాడిన పడిన తర్వాత సినిమాల వైపు వచ్చాడు పవన్ కళ్యాణ్. అది కూడా 2 నెలలు పూర్తిగా సినిమాలకు కేటాయించి ఆ గ్యాప్లోనే పూర్తి చేయాలని దర్శకులకు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు పార్ట్ 2 దాదాపు అసాధ్యమంటున్నారు అభిమానులు. పైగా మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ వద్దు అని అభిమానులే చెబుతున్నారు. కానీ దర్శకుడు జ్యోతికృష్ణ మాత్రం సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. సినిమా అయితే 100% ఉంటుంది అంటున్నాడు. కానీ కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ స్టైల్లోనే చెబుతున్నాడు జ్యోతికృష్ణ. అంతకుముందు నిర్మాత ఏఎం రత్నం కూడా ఇదే చెప్పాడు. ఆయన నమ్మకం చూస్తుంటే పవన్ నుంచి గట్టి భరోసా వచ్చినట్టు అర్థమవుతోంది. చేస్తే చేశారు కానీ ఈ క్వాలిటీలో మాత్రం సెకండ్ పార్ట్ చేయొద్దు అని మేకర్స్ను వేడుకుంటున్నారు అభిమానులు.